పెద్దపల్లి జిల్లాలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైల్వే స్టేషన్లో 3 గంటలు నిలిచిపోయింది. ఉదయం 6:30 గంటల నుంచి ట్రైన్ స్టేషన్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుండడం వల్లే రైలు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రామగుండం నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున 5 గంటలకు ట్రైన్ టైం ఉంటే మేము అక్కడ రామగుండం వెళ్ళేస్తే అక్కడే లేట్ వచ్చేసింది. తీరా అందులో ఎక్కి మేము అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ భాగ్యనగర్కి వేస్తే చాలామంది ప్యాసింజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాఘాపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అదేమన్నా క్రాసింగ్ ఉందామని చెప్పేసి ఆలోచించాం. కానీ అప్పటికే గంట పట్టింది. ఇంకా కూడా వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు. ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేసినాం. తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో 4 గంటలు పడుతుంది, ఎందుకంటే దానికి కారణాలు చెప్పడం లేదు. మరి ఈ ట్రైన్ నమ్ముకొని చాలామంది కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఎప్పుడే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ట్రైన్ ఎక్కితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఈ రైల్వే డిపార్ట్మెంట్. మరి ఎందుకు కారణం ఆగిందో తెలియదు.